ఆస్తి కోసం తనను నానా రకాలుగా వేధిస్తున్న కొడుకు రాజు, కోడలుపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అంబర్పేట పటేల్ నగర్కు చెందిన వృద్ధురాలు కోన లక్ష్మి ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. వృద్ధురాలు లక్ష్మి చిన్న కుమారుడు మల్లేష్లు మీడియాతో మాట్లాడారు. తన భర్త నారాయణ కష్టపడి సంపాదించిన పటేల్ నగర్లోని ఇంటిని తన పేరున రాయాలంటూ కుమారుడు రాజు, కోడలు లతలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 15 ఏళ్ల క్రితం తన భర్తకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడని, ఆయన చికిత్స కోసం ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి 11 లక్షలు అప్పు తీసుకున్నామని తెలిపింది. ఆ అప్పును చిన్న కుమారుడు మల్లేష్ కడుతూ తన బాగోగులు చూసుకుంటున్నాడని తెలిపింది. అయితే పెద్ద కుమారుడు రాజు మాత్రం తనకు తిండి పెట్టడం లేదని, ఇంట్లో ఉండనివ్వడం లేదని ఆరోపించింది. కొడుకు, కోడలు కలిసి తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నాడని, తనపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని కన్నీటి పర్యంతమైంది. సీనియర్ సిటిజన్ అయిన తాను అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుమారుడు రాజు, కోడలు లతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. తనపై తన చిన్న కుమారుడు మల్లేష్ పైనే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని వృద్ధురాలు లక్ష్మి ఆరోపించింది. ఈ విషయమై తాను నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపింది. ఆ సార్ నమస్తే సార్. నేను పటేల్ నగర్లోనే ఉంటా. నా ఇంట్లో నేను ఉంటా సారు. ఆదివారం రోజు కత్తి తీసుకొని కొడుకు వచ్చిండు, రాయి తీసుకొని కోడలు వచ్చింది. వస్తే నా భయం ఈతలకు వచ్చిన సారు. ఈతలకు వచ్చే వరకు ఫోన్లు తీస్తుండ్రు సారు. ఫోన్లు తీస్తే నేనన్నా ఫోన్లు ఇయ్యండ్రి, ఆ ఫోన్లలో ఏం తీసిండ్రో ఇక్కడ ఇయ్యండ్రి అని ఆయన వాళ్ళ ఇంట్లోకి పోగానే నేను గొల్లెం పెట్టి తాళం వేసిన సార్. నాకు భయం అయ్యి తాళం వేస్తే అంతట్లకే తిరుపతి వచ్చి నేను మాట్లాడతా, నేను చేస్తా అని అన్నాడు. అంటే మా కోట్లని అది చేస్తా, నీకు ఎందుకు భయము, కోట్ల చేస్తా అన్నాడు. అంతట్లకే వాళ్ళు పోలీసులు వచ్చిర్రేమో, నేను కోర్టుకి చేస్తా అనగానే నేను పోలీస్ టౌన్కి పోతానని పోలీస్ టౌన్కి వచ్చిన సార్. పోలీస్ టౌన్కి వచ్చే వరకు ఆ మేడం అన్నది, ఇది ఇంతకు ముందు అలా ఇచ్చిన కంప్లైంట్ ఉన్నది అమ్మ, నువ్వేం భయపడకు, నువ్వు పోయి ఆడ 1, 2 సున్నాలు వస్తూ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు అని చెప్పింది. పోయిన వద్దుగా తెల్లని దాకా తలుపులు కొడుతుండ్రు, భయం అవుతుంది. నేను బాత్రూమ్ కూడా ఇతలకు వస్తలేను సార్. కోడలు లత, కొడుకు రాజు, కే రాజు, కే లత. ఇక నాకు తెల్లని దాకా ఆస్తి కోసానికి. ఆ ఆస్తి ఇవ్వమంటే నేను ఎట్లా ఇవ్వాలి సారు ఆస్తి? చిన్నోడు 3 ఏళ్ళు నా మొగడు హాస్పిటల్లో అటు ఇటు తిరిగితే మరి రూపాయి ఇవ్వకపోతురి, పెళ్లి కాగానే అలాగా పడుతురి, మరి ఎట్లా చేయాలి అంటే చిన్న ఆయన ఇక పట్టించుకొని, ఆయనకు పెళ్లి కాకముందు చిన్న బిడ్డ లగ్గం చేసిండు, అన్ని పట్టించుకొని నాకు కూడా రోగాలకు అన్ని చేసిండు. ఏ ఆపరేషన్ అయింది, కన్ను ఆపరేషన్ అయింది, కాలు ఇరిగింది, గడ్డ అయింది, మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇవన్నీ చేస్తుంటే ఏరుగా పోతే కూడా ఈడి ఏది ఇస్తుంది, ఉచ్చపోతే కూడా ఈడి ఏది ఇస్తుంది, ముఖం కడిగితే కూడా ఈడి ఏది ఇస్తుంది. కోడలు నేను గడుక్కున్నా వేరుగింది, అంట్లో పైకాన్లు ఎరుగుతుంది, ఇలా బాత్రూమ్లు ఉచ్చబోతుందని ఇవన్నీ తీస్తుంది సారు. ఇవన్నీ చేసి నన్ను టార్చర్ పెడుతుంది. టార్చర్ అని ఏమైనా నన్ను ఏమైనా లంజే లండి నీ మిండేందాయే అది ఇదే అంటుంది సారు. నాకు భయం అవుతుంది సారు. మిండేందంటే ఏం నా మిండేంది నేను కాకపోతే ఏం సారు? నా చిన్న కొడుకు అన్ని విధాలు చూసిండు, నా చిన్న కొడుకే చేసిన, చిన్న కొడుకే నన్ను విధాలు చూస్తున్నాడు సారు. చేసిన రిజిస్టర్ చేసిన. మరి అప్పులు నోటు కాయిదాలు ఉంటే ఎవరి దగ్గర కొట్టవైనా ముసలామేవు, నువ్వు కట్టలేవు అంటే నేను అన్నా, మరి ఎట్లా కొడుక, మరి అన్ని అప్పులు చేస్తున్నావు, మరి ఎవరిది అంటే ఇట్లా మరి ఇట్లా చెయ్యి, మరి అప్పులన్నీ తీర్పు, నా జాగనే కదా కొడుక, నేను సంపాదించుకున్నదే కదా, నా జాగ మీద నువ్వే అప్పులు తెచ్చి అవన్నీ కట్టుకోడుక అని చెప్పిన. అవన్నీ తెచ్చి నా కొడుకు కట్టిండు, నా కొడుకు చేస్తుండు. ఇప్పటికీ నన్ను చూస్తూనే ఉన్నాడు. ఏ గోలిదేమన్నా నీ చిన్న కొడుకు దగ్గర ఉంటుంది, చిన్న కొడుకే చూస్తాడు ఉంటుంది. ఏది చెప్పినా చిన్న కొడుకు అంటది. ఏదానికి చిన్న కొడుకు దగ్గర పో, కన్ను ఆపరేషన్ కూడా చేపి అంటే నీ చిన్న కొడుకు దగ్గర పో, ఈడెందుకు చూపిస్తా, ఈడెందుకు చేస్తా, దవాఖానకు రమ్మంటే కూడా నేను రాను, నేను చెయ్యను, నీ దగ్గర చిన్న కొడుకు దగ్గరికే పో. నాకు కరాన్ వస్తే నన్ను రూమ్లో వేసి అందులోనే ఉంచితే అందులోనే ఏరుకున్నా, అందులోనే ఉచ్చబోసుకున్నా, అందులోనే తానం చేసిన, అందులోనే అన్ని చేసినా, యువతలకి వెళ్ళకుండా తలుపు పెట్టిరు సారు నన్ను. నా చిన్న కొడుకే అన్ని విధాలా చేసిండు. గోళీలు, గీలీలు, మందులు, పండ్లు, ఫలాలు అన్ని తెచ్చి ఇచ్చిపోయిండు నా చిన్న కొడుకి. వాళ్ళు ₹1 ఇయ్యలే, ఒక్కటి ఇయ్యలే. పెళ్లి కాగానే అలా నా మీద కేసు పెట్టింది. నేను టార్చర్ పెడుతున్నానని కేసు పెట్టింది. నేను ముసలిదాన్ని, నేనేం టార్చర్ పెడతా? వాళ్ళు వయసోళ్ళు నేను ఏడ నూకేసిన అడ్డం పడతా కదా సార్. నన్ను ముసలిదాన్ని నేనేం నూకేస్తా వాళ్ళను? నేను నూకేసేంత దమ్ము ఉన్నదా నాకు? నాకు తెల్లని దాకా నిద్ర పడతలేదు, తెల్లని దాకా తలుపులు కొడుతుండ్రు, నాకు భయం అవుతుంది. వాళ్ళే ఎవరు కొడుతుర్రో నేను చూస్తున్నా, తలుపులు తిస్తే నాకు భయం అవుతుంది, మళ్ళీ కొడుస్తారేమో అని. మరి ఇంతలో గేట్ పెడుతుంది, ఎవరు వస్తారు? వాళ్ళే వస్తారు. ఎవరు ఉన్నారు ఆ ఇంట్లో? ఎవరు లేరా? కిరాయికే లేరా? ఎవరు లేరా? మేమే ఇద్దరం ఉంటుంది. ఎవరు వస్తారు? బయట వాళ్ళు వస్తారా? రారు.
గేట్ పెట్టే ఉంటది. వచ్చిగా వాళ్ళే కొడతారు. వాళ్ళే బయటోడు ఎందుకు వస్తాడు సార్? ఎందుకు వస్తాడంటే ఆస్తి ఇయ్యి, నిన్ను చంపుతాం, లేకపోతే నిన్ను చంపేస్తాం, ఏమైనా నన్ను చంపేస్తాం. అయ్యో కొడుకు కోడలు ఇద్దరు ఒకటే. షాకులు అది డిక్రేషన్ చేస్తాడు. ఏమని చెప్తాడు? నేను ఓడిచేస్తా, నా ఆస్తి రాసియవు, నాకు కాగితం మీద రాసియవు, ఆనికెందుకు చేసినావు, ఆనికెందుకు చేసినట్టే. మరి మొదటి నుంచి వాడు చూస్తున్నాడు, వానికే చేసిన. మరి నువ్వు మొదటి నుంచి చూడలేదు, మొదటి నుంచి చేయలేదు. తండ్రికి కూడా సావు సందము గోళీలు బీలీలు. రాజు షాకు తెస్తాడు, అవే రాయి పట్టుకుంటది. ఇక నాకు ఆదివారం నాడు ఇక ఒక్కటే టార్చర్ పెట్టిండ్రు. నాకు పెడితే నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన సారు, నన్ను టార్చర్ పెడుతున్నారు. తెల్లని దాకా కూడా నేను ఇతనికి లేస్తాను, భయపడుతున్నా. నాకు భయం అవుతుంది, నాకు అన్నం పోతలేదు, ఏం పోతలేదు, నాకు టెన్షన్ ఉన్నది సారు. నేను ఎట్లా చేయాలి సారు? నేను ఏం చేయాలి? ఈ ముసలి దానికి ఇప్పుడు నన్ను చంపేటందుకు వీళ్ళు, నేను సంపాదించుకున్న జాగా నేను తినకుంటే ఎవరు తింటారు సారు? మరి చెప్పు. నేను సంపాదించుకున్న కష్టం చేసి, నేను నా అత్త ఇయ్యలే, నా మామ ఇయ్యలే, నా మొగడు నేను కష్టం చేసుకొని సంపాదించుకున్నాం సారు. మరి ఇప్పుడు నేను ఎటు పోవాలి సార్? చెప్పు. మీరు న్యాయం చేస్తారా చెయ్యరా సారు? మరి ఇదంతా డిఆర్ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు అన్ని కాగితాలు రాసిచ్చిన, వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. మరి ఎవరు పట్టించుకోవాలి సార్? మరి 10 మాటల కంప్లైంట్ ఇస్తే మీరు కూడా పట్టించుకోకపోతే మరి ఎవరికి ఇవ్వాలి సార్? మరి ఎవరికి చెప్పుకోవాలి సార్? నేను ముసలిదాన్ని ఎట్లా చేయాలి? నమస్తే అండి, నా పేరు కోన మల్లేష్. మా అమ్మ పేరు కోన లక్ష్మి, మా నాన్న పేరు కోన నారాయణ. నేను ప్రస్తుతం అన్నజ్గూడ సత్యశ్రీ హౌసింగ్ కాలనీలో ఉంటున్నాను. మా యొక్క సొంత ఇల్లు ఇక్కడ అంబర్పేట్ పటేల్ నగర్లో ఉంది. దాని యొక్క విస్తీర్ణం 100 గజాలు. అయితే మా బ్రదర్ కె రాజు మరియు మా వదిన కె లత ఇద్దరు కూడా మా అమ్మను బెదిరిస్తూ ఉన్నారంట. మరియు చంపేస్తాము, నువ్వు ఆస్తి చేసేయకపోతే అని బెదిరిస్తూ ఉన్నారంట. 2 సార్లు కూడా కత్తులతో దాడి చేశారంట, రాళ్లతో రాత్రిపూట దర్వాజాలు కొడుతున్నారంట. మా అమ్మ లేచి బయటికి రావడానికి కూడా భయపడతా ఉంది. పోలీసుల వారికి గత 6 నెలలుగా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాము. మరియు నా యొక్క ఆఫీస్ యొక్క ఫర్నిచర్ కూడా, మరియు మా ఫాదర్ యొక్క మెడికల్ బిల్స్, వీలునామా పత్రాలు, మా ల్యాండ్ యొక్క వీలునామా పత్రాలు అన్ని దొంగిలించినారు. దానిపై కూడా కేసు చేయమని మా బ్రదర్ అండి దొంగిలించారు. దొంగిలించినందుకు 10 సార్లు ఎఫ్ఐఆర్ పెట్టి ఆర్టీఐలు పెడితే అప్పుడు ఎస్ఐ గారు పిలిపించి వాళ్ళతో ఎందుకమ్మా చేసినారంటే, మాది తప్పైంది సారు, దొంగతనం చేసినాము, నేరం చేసినాం, తప్పైంది, ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉండాలి, వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేస్తామని ఒప్పుకున్నారు. 4/8/23 రోజు ఆ పత్రం కూడా సదరు పోలీస్ స్టేషన్లో రాసిచ్చినారు. కానీ ఇంతవరకు వీటిని మాకు సమర్పించలేదు. మరియు ఇప్పుడు కూడా మమ్మల్ని టార్చర్ పెడుతూ ఉన్నారు, మమ్మల్ని కూడా బెదిరిస్తూ ఉన్నారు, నన్ను కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు నాకు న్యాయం చేయగలరు? మా అమ్మగారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినందుకు వాళ్ళు ఈ విధంగా టార్చర్ పెడతా ఉన్నారు. అయితే మా అమ్మగారు టార్చర్ ఎందుకు పెడుతున్నారంటే, మా అమ్మ నా పేరున రిజిస్ట్రేషన్ చేసింది. మా ఫాదర్కి హెల్త్ బాగలేనప్పుడు ఆరోగ్య ఖర్చులు పెట్టినాను. మా అన్నయ్య పెళ్లి కాగానే సపరేట్ కాపురం పెట్టినాడు. అప్పటి నుంచి కూడా మా అమ్మకు నాన్నకు ఎటువంటి ఆరోగ్య భోజన వసతులు కల్పించలేదు, వైద్య ఖర్చులు కల్పించలేదు. దానివల్ల మా అమ్మ నాకు రిజిస్ట్రేషన్ చేసి నా యొక్క వీళ్ళ కోసం, తల్లిదండ్రుల కోసం చేసిన అప్పుల కోసం, ఫ్యామిలీ కోసం చేసిన అప్పుల కోసం తీర్చమని చెప్పింది. ఆ విధంగా చేయడం వల్ల నేను లోన్ తీసి అప్పులు తీర్చినాను. మరియు 11 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాను. మరియు దాని యొక్క ఈఎంఐ కూడా ప్రస్తుతం వరకు కూడా నేనే కడుతున్నాను. ఇప్పటి వరకు కూడా మా అమ్మకు కానీ మా నాన్న కానీ అన్ని పెట్టినాను. మా నాన్న చనిపోయినాక మా అమ్మకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. అన్ని కూడా కాలు విరిగింది, మరియు కన్ను ఆపరేషన్ అయింది, మరియు గణితిగడ్డ ఆపరేషన్ అయింది, ఎంజియోగ్రామ్ అయింది, మరియు కరోనా వచ్చింది. ఇవన్నిటికీ కూడా నేనే ఖర్చులు భరించాను. భోజన వసతులు, ఆరోగ్య ఖర్చులు అన్ని కూడా నేనే సకలము సమకూర్చాను. అయినను వాళ్ళు ₹1 ఇవ్వకుండా ఆస్తిలో భాగం కావాలని కొట్లాడుతూ ఉన్నారు. మరియు వాళ్ళకి ఇల్లు లేదని తెలిసి కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. మరియు ₹1,00,000 బీసీ లోన్ కూడా వచ్చింది. డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది, మరియు ₹1,00,000 బీసీ లోన్ కూడా వచ్చింది. అయినను వారు దానితో సంతృప్తి చెందకుండా ఈ ఆస్తిలో కూడా భాగం కావాలని మమ్మతో పోట్లాడుతూ ఉన్నారు. మరియు నాపై ఇప్పటివరకు 3 కేసులు సిటీ సివిల్ కోర్టులో పెట్టినారు. మరియు ఆ కోర్టులో కూడా లాయర్ ఖర్చులు, ఫీజులు నేనే భరిస్తున్నాను. మరియు దానితో చాలించకుండా తిరుపతి గుప్తా అనే వ్యక్తితో సంబంధం పెట్టుకొని వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మరియు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మాపై
చీటింగ్ కేసు మాపై భయపెడుతున్నారని మా మీద కేసులు పెట్టినారు. దాని వలన ఈ అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. కానీ మేము ఎటువంటి నేరము చేయలేదు. ఎందుకంటే తిరుపతి గుప్తా గారు 2 లక్షలు ఇస్తే మీ యొక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాను, లేనిచో మీపై ఎఫ్ఐఆర్ సదరు పోలీస్ స్టేషన్లో చేపిస్తాను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినాడు. దాని వలన తిరుపతి గుప్తా అనే వ్యక్తి ఇక్కడ అంబర్పేట నివాసి, పటేల్ నగర్ నివాసి. అతను మాపై వాళ్ళను మా లీడర్, బీజేపీ లీడర్ అండి. అతను మాపై దండయాత్రలు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు. మీది కోర్టు కేసులో ఉంది, మేము సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పి ప్రతిసారి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. మరియు మా అన్న వదిలతో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతిసారి వచ్చి తనే ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. దీనికి మా ఇంటిపై అతని యొక్క బాగా నజర్ ఉందని మాకు అర్థమవుతుంది. కాకపోతే ఇల్లుని తక్కువ రేట్లో తీసుకొని లేదంటే సెటిల్మెంట్ చేసి డబ్బులు వస్తాయని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మా యొక్క ఇంటిని ఆల్రెడీ కోర్టు కేసులో ఉంది కాబట్టి కోర్టులో తేల్చుకుంటాము, లేదంటే మాకు యొక్క కుటుంబ సభ్యుల సమక్షంలో తేల్చుకుంటామని పలుమార్లు విన్నవించుకున్నాను. పోలీస్ స్టేషన్లో కూడా చెప్పినాను. అయినను మాపై తిరిగి ఎఫ్ఐఆర్లు నమోదులు చేస్తున్నారు. ఇప్పటికే 3 కంప్లైంట్లు నమోదైనాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ ఏదో నమోదైందని ఎస్ఐ గారు సదరు పిలవడం వలన వచ్చినాము ఇక్కడికి. నాపై 420 చీటింగ్ కేసు మరియు ఇతర కేసులు పెట్టినారంట. అయితే నేను దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్నాను, వాళ్ళని బెదిరిస్తున్నాను అని చెప్పి నాపై కేసులు పెట్టినారు. మా అమ్మగారిపై కూడా కేసులు పెట్టినారు. అమ్మగారి మీద కూడా చీటింగ్ కేసు మరియు బెదిరిస్తుంది, ఇంట్లోకే నిలగొడుతుంది అని, నన్ను టార్చర్ పెడుతుందని ఈ విధంగా రకరకాల కంప్లైంట్లు ఇచ్చి మమ్మల్ని వేధింపుల పాలు చేస్తున్నారు. మేము గత 6 నెలలుగా మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోకుండా వారు ఒకరోజే వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే పట్టించుకున్నారు. ఎస్ఐ గారు రిజిస్ట్రేషన్ చేసినారు ఎఫ్ఐఆర్. కాకపోతే మా కంప్లైంట్ల పైన కూడా దృష్టి పెట్టి మా యొక్క సమస్యలు కూడా గత 6 నెలలుగా ఇచ్చినటువంటి ఆర్టీఐ యాక్ట్ల ద్వారా కానీ కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం, ఆర్డీఓ ఆఫీస్లో విన్నవించుకున్నాం, పోలీస్ స్టేషన్లో, డీసీపీ ఆఫీస్లో ప్రతి దగ్గర మేము విన్నవించుకున్న కంప్లైంట్లన్నీ పరిశీలించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము. ఇది కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి మరియు సదరు డీసీపీ గారికి అందరికీ మేము నమస్కరిస్తున్నాము. దయచేసి మాకు న్యాయం చేయగలరు. చేయని పక్షంలో మేము హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళగలమని మేము తెలియజేస్తున్నాము. మానవ హక్కుల కమిషన్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తామని తెలియజేస్తున్నాను.